ఆపద దుష్టుల మీదకి హఠాత్తుగా వచ్చును. ఆపద దుష్టుల మీదకి హఠాత్తుగా వచ్చునని వర్తమానం మనం నేర్చుకుందాం. చూడండి, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం కలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. చూడండి, ఇది రెండవ రాకడికి ముడిపడి ఉన్నట్లు మనము చూస్తున్నాం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా రెండవ రాకడికి ముడిపడి ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ దుష్టుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కపటమైనటువంటి మాటలు, కపటమైన ప్రేమని ఇవి బైబిల్లో చెప్పబడతా ఉంటాయి. ఈ కపటము అంటే ఆ మాటలు చాలా మంచిగానే ఉంటాయి, కానీ అవి ఎలా ఉంటాయి చెప్పండి? మనిషిని ఆత్మీయంగా నాశనం చేసేటువంటి మాటలు. బైబిల్లో మనం చూస్తుంటాం, ఏదోనులో సాతాను చెప్పిన మాటలను అవి కపటమైన మాటలు. కానీ అవి ఎలా కనబడుతున్నాయి చెప్పండి? ప్రేమగా కనబడతా ఉన్నాయి. మీరు ఈ ఫలములు తినమున మీరు దేవదూతల వలె ఉంటారు, దూతల వలె ఉంటారు అని వాడు చెప్తూ ఉన్నాడు. ఈనాడు కూడా మతశాఖ సంఘాల్లో ఉన్నటువంటి ఆ బోధలన్నీ కూడా కపటమైనటువంటి బోధలు. కపటమైనటువంటి బోధలే. చాలా సంఘాల్లో ఉన్నటువంటి ఆ బోధకులు కానీ, ఆ సంఘాల్లో ఉన్నవాళ్ళు కానీ గొర్రె చర్మము ధరించుకుని చాలా దీనులుగా కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క మాటలు ఏమై ఉన్నవనంటే అవి క్రూరమైనటువంటి తోడేలు మాటలు. అవి తోడేలు లాంటివి ఆ మాటలు. తోడేలు ఎలాగైతే అది చంపేస్తూ గొర్రెపిల్లని, అలాగే ఆత్మీయంగా చంపివేసేటువంటి మాటలు అవి. కాబట్టి అందువలన అయితే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే నిజమైన మాటలే చెప్తున్నాం అనుకుంటారు అందరు కూడా. కానీ అవన్నీ కూడా కల్పిత బోధలు, వాళ్ళకి తెలియదు. ప్రతి రోమన్ క్యాథలిక్ సంఘం అనుకుంటుంది మేము నిజమైనటువంటి సంఘము, మేమే పరలోకి వెళ్ళిపోతామని ఆ గుంపు అనుకుంటారు. బాప్టిస్ట్ వాళ్ళు అనుకుంటారు మేమే నిజమైన సంఘము, మేమే వెళ్ళిపోతాం అనుకుంటా ఉంటారు. వాళ్ళు నరకానికి వెళ్ళాలని ఏమీ ఆ విధంగా ఆరాధనలు ఏమి చేయడం లేదు. వాళ్ళు పరలోకం వెళ్ళాలని లూథరనోళ్ళు కానీ, బాప్టిస్టులు కానీ, పెంతెకోస్తోలు కానీ, ఇష్కోలు గుంపులు కానీ, రకరకాల గుంపులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అది సాతానుడు దాని వెనక ఉన్నాడనే విషయము వాళ్ళకది తెలియదు. ఎందుకనంటే ఆదికాండము నుండి మనం చూస్తే కవల పిల్లలో మనం చూస్తుంటాం, రెబ్బకా కాలంలో, ఆదికాండంలో. అలాగే శరీరానుసారులు, ఆత్మానుసారులు ఉన్నారు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, శరీరానుసారులు, ఆత్మానుసారులు. అవి శరీర సంబంధమైన సంతానం ఉంది, ఆత్మ సంబంధమైన సంతానము కూడా ఉన్నారు. కాబట్టి ఈ శరీరానుసారులు వారి యొక్క బోధలు అనేవి అవి కపటమైనటువంటి బోధలు. అందుకే వాక్యం ఏమి చెప్తుందంటే మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశములని బోధించు. అంటే ఏమిటి? కపటమే కదా అది. మరి మనుషులు కల్పించారు. త్రిత్వం అనేది ఎవడు కల్పించాడు? మనుషులు కల్పించారు. క్రిస్టమస్ అనేది ఎవడు కల్పించారు? మనుషులు కల్పించారు. లెంట దినాలని ఎవరు కల్పించారు? మనుషులు కల్పించారు. శనివారం ఆరాధన మనుషులు కల్పించింది. యెహోవా సాక్షులు మనుషులు కల్పించింది. ఏమని బైబిల్లో ఉన్నాయా? బైబిల్ మిషను ఏమండి? ఇవన్నీ కూడా సాతానుడు వారి యొక్క మనుషుల ద్వారా కల్పించబడినటువంటి కపటమైన బోధలు అంటారు ఇవి.
కపటమైనటువంటి బోధలు ఇవి. ఈ కపటమైనటువంటి, అందుకనే మొన్న బుధవారం మనం నేర్చుకున్నాం కపట సహోదరులు అని. కపట సహోదరులు అంటే పైకి ఎలా ఉంటారు చెప్పండి? గొర్రె పిల్లలా ఉంటారు, కానీ లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళులా ఉంటారు. తోడేళ్ళ ఆలోచనలు ఉంటాయి. తోడేళ్ళ ఆలోచనలతో హానికరమైన ఆలోచనలు, హానికరమైన మాటలు. ఆ తోడేలు యొక్క స్వభావం అది. పైకి గొర్రె పిల్లలా కనబడుతూ ఉంటారు, లోపల కీడు కలుగు చేసే తోడేలు. కాబట్టి వారి యొక్క మాటల వలన, వారి క్రియల వలన వారి యొక్క ఆ జీవితము కీడుకరమైనదిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లారా, ఇక్కడ సర్వశక్తిమంతుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, కపటమైనటువంటి మాటలు ఎవరివి అనంటే దుష్టుడివి. మరి దుష్టుడంటే ఎవరు? సాతానుడే. వాడి యొక్క మార్గంలో ఉన్నవారు కూడా సాతాను సంబంధమైన వారే. కనుక మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశంలోనే బోధిస్తున్నారు. దేవుడు మాకు అనగా సర్వశక్తిమంతుడు మాకు బోధించాడు. వాళ్ళు ఏమంటారు? దేవుడు మాకు బయలుపరిచాడు, దేవుడు మాకు బోధించాడు. కానీ అవి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. అందుకనే త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ముగ్గురు కలిసి ఒకటే. అసలు ముగ్గురు అనేది మళ్ళీ ముగ్గురు కలిసి ఒకటేంటి? త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల బాప్తిజము, ఇవన్నీ కూడా ప్రత్యక్షత లేక, వాటి అర్థము గాక, అక్షరానుసారంగా తీసుకొని ఆత్మీయ భావం తెలియక, పరిశుద్ధాత్మ అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయు. ఆత్మ ద్వారా నీకు ఒక్కడని అర్థమవుతుంది. అక్షరానుసారంగా చూస్తే ముగ్గురు కింద కనపడతారు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఒక్కడే, ఆయన నామములోనే రక్షణని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సంఘాలన్నీ కూడా కపటమైనటువంటి బోధనలో కొనసాగుతున్నాయి. కాబట్టి అవి దుష్టునికి సంబంధించినటువంటి సంఘాలు. అలాగే సర్వశక్తిమంతునికి సంబంధించినటువంటి వధువు కూడా భూమి మీద ఉందైతే వధువు ఎప్పుడు కూడా కొద్దిదిగా ఉంటుంది అన్నమాట. అలాగే దుర్బోధనలు నమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సాతాను సంబంధమైన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ముగ్గురు దేవుళ్ళు నమ్మేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరు? రోమన్ క్యాథలిక్లు నమ్ముతారు, బాప్టిస్టులు నమ్ముతారు, లోదర్నోళ్ళు నమ్ముతారు, పెంతికోస్తోళ్ళు నమ్ముతారు, సతీష్ కుమార్ నమ్ముతారు. అందరూ కూడా పరిగమాలను అందరూ కూడా నమ్ముతుంటారు ముగ్గురు దేవుళ్ళని. అందుకని ఆ బోధన నమ్మేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అసలు సర్వశక్తిమంతుని గురించి ప్రత్యక్షత లేదు వాళ్ళకి. ఆయన ఎవరు? అసలు ఆయన ఒక్కడా, ముగ్గురా, అసలు ఏమిటి అనే దాని గురించి ఏముండాలి చెప్పండి? ప్రత్యక్షత లేదు వాళ్ళకి, సరైనటువంటి జ్ఞానం లేదు ఆయన గురించి వాళ్ళకి. కాబట్టి ఏదో గుడ్డుగా ఆరాధించుకుంటూ పోతున్నారు. కానీ మనకైనట్లయితే మనం ఆరాధించు తండ్రి ఒక్కడే, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురు కాదు, ఆయన ఒక్కడే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు, ఒకే రకంగా ఉండేవాడు. ఆయన మారనివాడు, ఆయన మారనివాడు. 3 కార్యాలు ఆయన చేసాడే తప్ప ముగ్గురు కాదు. అందుకని ఆయన అంటాడు, మెస్సయ్య నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు ఆయన. మరి కొడుకుని చూస్తే తండ్రిని చూసినట్టు ఎలా అవుతుంది? నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోతారని చెప్పాడు ఆయన. నేనే ఆయనని అని మీరు విశ్వసించకపోతే, నేనే యావేని, నేనే సర్వశక్తిమంతుడని విశ్వసించకపోతే మీరు చనిపోతారని చెప్పాడు. కొంతమంది ఏమంటారంటే, ఆయన ఎక్కడ చెప్పలేదు కదండి, కుమ్మవాడు అని చెప్పాడు. కానీ కొంతమంది ఉంటారు ఈ ముస్లిమ్స్లో, హిందువుల్లో కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు ఎప్పుడూ కూడా నేనే దేవుడిని చెప్పలేదు కదండి. ఏమండి? ఆయన మర్మముగా చెప్పాడు. ఆయన నమస్తే. హల్లెలూయా. అందుకని గూఢార్థంగా అని ఉన్న బైబిల్లో, గూఢార్థంగా నేను మీతో మాట్లాడుచున్నాను. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ సంగతులన్నీ కూడా మీకు బయలుపరచబడతాయి అని చెప్పాడు. అప్పుడే ఆయన క్లారిటీగా చెప్పాడు అనుకోండి, క్లియర్గా మాట్లాడాడు అనుకోండి, మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ సంగతులు మీకు బయలుపరచబడతాయని చెప్పాల్సిన పని లేదు.
కాబట్టి అందువల్ల ఈనాడు ఈ యొక్క దుష్టులు అంటే ఈ మతశాఖ సంఘాలు వాటి యొక్క మాటలు, వాటి యొక్క బోధలు అవి కపటముతో కూడినవి. ఎందుకంటే వాటి వెనక సాతానుడు ఉండి వాడి ద్వారా ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తూ ఉన్నాడు. కపటమైన మాటల్ని వాడి ఆత్మ ద్వారా ఆ విధంగా వాళ్ళల్లో ఉండి కల్పించి ఆ విధమైన బోధలో తీసుకొస్తున్నాడు. అది వాళ్ళకు కూడా తెలియదు. అందుకనే లౌదీయ సంఘం అనే వాక్యం ఏం చెప్తుందంటే అది గుడ్డిది, అది ఎరుగదు అని. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని, ఉగ్రతలో ఉన్నారని, తప్పుడు బోధలో ఉన్నారని, తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్నారని వాళ్ళకి తెలియదు. అది గుడ్డిది, అది ఎరుగదు అని. అందుకని మెసేజ్ చెప్పాడు, గుడ్డివాడు తను ఎక్కడ పోతున్నాడో తనకు తెలియదు అన్నాడు. ఆ విధంగా ఈనాడు ఆ యొక్క సాతానుడు ఆ కల్పితమైన బోధనలు తీసుకొచ్చి వాడు ఏం చేశాడు చెప్పండి, మోసం చేస్తూ ఉన్నాడు. అందుకని అది మెస్సయ్య యొక్క లేకపోతే బైబిల్ను పట్టుకొని బైబిల్ పాటలు పాడుతూ ఆ మీటింగ్స్ పెడుతూ మెస్సయ్య గురించే సేవ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. కానీ దాని వెనక ఏమన్నా చెప్పండి, అదంతా కూడా ముసుగు అంతే. అది అసలు అదంతా ఏమిటి చెప్పండి, లోపలంతా ఉన్నది ఎవరు, అది జరిగించుకుంటున్న వాడు ఎవరు, సాతానుడే. వాడు ఆరంభంలోనే వాడు సర్వశక్తిమంతుని వల్లే ఆరాధించబడాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. వాడు తను తాను సర్వశక్తిమంతునితో సమానము చేసుకున్నాడు. సృష్టికర్త వేరు, అలాగే సృష్టించబడిన వాడు వేరు. అందువల్ల సృష్టికర్త ఆయనతో ఎవరు కూడా సమానము చేసుకోకూడదు. అందుకనే మెస్సయ్య కూడా మనకు నేర్పడానికి వచ్చాడు. కాబట్టి ఆయన విషయంలో ఎలా తగ్గించుకోవాలో ఆ సర్వశక్తిమంతుడే శరీరధారిగా వచ్చి ఆ విధంగా నేర్పే లేకపోతే బోధించే సమయం కాబట్టి ఆయన ఆ విధంగా కనబడ్డాడు. ఆయన నామనిస్తాడు సర్వశక్తిమంతుడే, కానీ మనకు నేర్పడం కోసం ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆ విధంగా మారాడు. ఆయన మన నిమిత్తం ఆయన ఈ పాపపు శరీరాన్ని ధరించుకొని ఆ విధంగా మారినట్లు మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మోసము, సాతానుడు వెనకుండా ఆ కపటము ఆనాడు అవగ్రహించలేకపోయిన రీతి కానీ, ఆమె తెలుసుకోలేకపోయిన రీతి కానీ, ఈనాడు కూడా అనేక మంది ఆ సాతాను యొక్క బోధలు, ఆ కల్పితమైన బోధలు, ఎందుకంటే ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, ఎన్నో దుర్బోధలు ఉన్నాయి. అన్నిటిలో ఉన్నటువంటి ఆ మోసము, ఆ కపటమైన మాటల గురించి, ఆ కపటమైన బోధలు, ఆ కల్పిత సిద్ధాంతాలు ఈ జనులు ఎరుగక వాళ్ళు ఆ యొక్క విశాల మార్గంలోనికే వెళ్ళిపోతున్నారు. కానీ మనకైనట్లయితే బయలుపరచబడింది. బయలుపడడం అంటే ఏమిటి చెప్పండి, ఏది మంచో ఏది చెడు, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వెలుగో ఏది చీకటో బయలుపరచబడింది. అదే మనోనేత్రము వెలిగించబడ్డం అంటారు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీ మనోనేత్రములు వెలిగించబడినందున అన్నది. మన మనోనేత్రములు వెలిగించబడక ముందు విగ్రహాలు, ఈ మతాలు, అన్ని మతాలు ఒకటే, అన్ని సంఘాలు ఒకటే, క్రైస్తవులందరూ ఒకటే నువ్వు అనుకునేదాన్ని. కానీ మనోనేత్రం ఎప్పుడైతే వెలిగించబడిందో నీకు స్పష్టంగా వెలిగేదో చీకటేదో చూడగలుగుతున్నావు. ఎవరు దుష్టులో ఎవరు నీతిమంతులో, రెండు రకాలైనటువంటి ఆ మనుషులు ఆరంభం నుండి కనబడుతూ ఉన్నారు. ఆదికాండం ఆరంభంలోనే అక్కడ కయ్యూను కనపడతా ఉన్నాడు, హేబేలు కనపడతాడు. ఈ చివరిలో కూడా అదే విధంగా కయ్యూను లాంటి సంఘాలు ఉన్నాయి, అలాగే హేబేలు లాంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఆయన హేబేలు లాంటి వధు. హేబేలు చూడండి, ప్రత్యక్షత ద్వారా అందుకనే ఆ యొక్క కయ్యూను హేబేలు ఆ ఇద్దరు ప్రత్యక్షత ద్వారా మనము ఆ కయ్యూను స్వభావం ఏమిటో, హేబేలు స్వభావం ఏమిటో, హేబేలు ఏం చేశాడండి, ప్రత్యక్షత ద్వారా
సర్వశక్తిమంతుడు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా అర్పణను తీసుకొచ్చాడు. కయ్యూను ఏం చేశాడంటే స్వబుద్ధితో ఇలాగ చేస్తే బాగుంటుంది, ఆయనకి అలాగ చేస్తే బాగుంటుందని స్వబుద్ధితో, అంటే ఆయన చిత్త ప్రకారంగా కాకుండా సొంత ఆలోచనతో తనకు తాను కల్పించుకొని తీసుకొచ్చి అర్పణ చేశాడు. సర్వశక్తిమంతుడు దాన్ని తిరస్కరించాడు. ఈనాడు కూడా మత్స్యాగ సంఘాల్లో కయ్యూను వలె కల్పితమైన దాన్ని అనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు కల్పించుకొని ఆ కల్పితమైన బోధల ద్వారా ఆరాధిస్తూ ఉన్నారు. అట్టి ఆరాధన ఆయన తిరస్కరిస్తూ ఉన్నాడు. అది నిజముగా రక్తము ద్వారా విమోచన కలుగుతుందని, గొర్రెపిల్ల రక్తము ద్వారానే రక్షణ కలుగుతుందని, పాప క్షమాపణ కలుగుతుందని ఆనాడు హేబేలుకి బయలుపరచబడింది. కాబట్టి ఎవరైతే మన పాపాల కోసం రక్తం చిందించారో ఆ నామములో బాప్తిజం పొందాలి తప్ప తండ్రి కుమార ఆయన వాళ్ళు మన కోసం రక్తం చిందించారా? ముగ్గురు లేరు. తండ్రిగా ఉన్న ఆయనే, కుమారుడుగా ఉన్న రక్తం చిందించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఆయనే వాక్యం చెప్తుంది. ఎందుకంటే యుగ పర్యంతము కూడా ఆయనే పరిశుద్ధాత్మకు వచ్చి పెంతెకొస్తు పండుగ దినమున వాళ్ళ మీద కుమ్మరించబడి ఆయన యుగ పర్యంతరం వరకు కూడా మీతో ఉంటానని చెప్పాడు. ఆయన మరి పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆయనే. తండ్రిగా ఉన్నవాడు కూడా ఆయనే. కాబట్టి ఆ విధంగా సర్వశక్తిమంతుని యొక్క ప్రత్యక్షత కలిగి ఆ యొక్క హేబేలు రక్తము ద్వారానే విమోచన కలుగుతుందని ఆ విధంగా గొర్రెపిల్ల యొక్క రక్తమును అక్కడ అర్పించినట్లు మనం చూస్తాం. ఈనాడు కూడా గొర్రెపిల్ల యొక్క రక్తం క్రిందకు మనం వచ్చాం. ఆయనే మెస్సయ్య. పాత నిబంధన కాలంలో గొర్రెపిల్ల. అందుకని ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు. అసలుగా వస్తే ఎవరు భూమి మీద ఉండరు. ఆయన అసలు ఎలా ఉంటాడో ఏమండి, మోషే కూడా ఆయన చూడలేకపోయాడు. అందుకనే మనుషులు ఆయన చూడలేరు. కాబట్టి మనుషులతో ఆయన స్నేహం చేయాలంటే, మనుషులతో ఆయన కలిసి భుజించాలంటే, మనుషులతో పాటు ఆయన నడవాలంటే, మనుషుని వల్ల ఆయన కూడా శోధనలు అనుభవించి ఆ శోధనలు ఎలా జయించాలో చెప్పాలంటే ఏమండి మానవ శరీరం ధరించుకుంటేనే అది జరుగుతుందని, వీలవుతుందని ఆయన ఎరిగిన వాడై ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడని వాక్యం చెప్తుంది. ఆయన నామస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పైన ఒకరు భూమి మీద ఒకరు అలాగా ముగ్గురు లేరు. ఆయన ఒక్కడే 3 కార్యాలను ఆయన జరిగించాడని ఒక ప్రత్యక్ష ద్వారా మనము చూడగలుగుతున్నాం. కానీ ఈ యొక్క మతశాఖ సంఘాలు ఆ విధంగా కపటమైనటువంటి బోధల్లో, అంటే అది కపటమైన బోధనలు మనకు తెలుసు, కానీ అవ్వక తెలియనట్లుగానే చాలామందికి తెలియక ఆ కపటం ఉందని, మోసం ఉందని, ఆ బోధన వల్ల, మాటల వల్ల ఉగ్రతలో పడిపోతామని వాళ్ళకు తెలియక వాళ్ళు ఆ విధంగా కొనసాగుతుంటారు. అలాగే బ్రహ్మం గారి సంఘాల్లో కూడా ఏమంటే ఇంకా సాయంకాలంలో ఉన్నామని బోధించుకుంటారు. అది అయిపోయింది. ఉదయకాల వెలుగులోకి వచ్చాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా బోధించుకుంటూ వెళ్తున్నారు. 1963లో 2వ రాకడ జరిగిందని కల్పిత బోధలు చేస్తున్నారు. అవి మనకు అర్థమవుతున్నాయి. అది వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు ఏమనుకున్నారు? 1963లోనే జరిగిపోయింది అంటున్నారు. 1963లోనే 2వ రాకడ జరిగిపోయింది అంటున్నారు ఆ గుంపు. వాళ్ళకి అర్థమో కాలేదు. ఆయన నామరిస్తారు. ఇవన్నీ కూడా బ్రహ్మం గారి సంఘాల్లో కూడా కపట సహోదరులు, కపటమైన బోధకులు, కపటమైన మాటలు, ఆ విధమైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళు దుష్టులని వాక్యం చెప్తుంది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. వారి హృదయము అతి మూర్ఖ స్వభావం గలది. వాళ్ళకు గుర్తులు కలిగి సైగలు చేస్తూ ఉంటారు. ఏమండి, హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ హృదయము అతి మూర్ఖ స్వభావం గలదండి. ఎలాంటి హృదయం చెప్పండి వాళ్ళది? అతి మూర్ఖ స్వభావము కలిగినటువంటి హృదయము వాళ్ళది. ఎందుకనంటే అతి మూర్ఖులు అని అంటే అర్థము చేసుకొనని వారు.
వాళ్ళలో ఆ రకమైన ఆత్మ ఉంది. అందుకని ఆ మూర్ఖపు ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు. మూర్ఖుడంటే అర్థమో చేసుకొని వాకుండా తను ఏది పట్టుకున్నాడో ఏదనుకుంటాడో దాని గురించే ఏం చేస్తున్నాడు చెప్పండి, వాదిస్తూ ఉంటాడు, మాట వినడు. అందుకని వాళ్ళకి అర్థం కాదు. ముగ్గురు కాదు ఆయన ఒక్కడే అని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి, అర్థము చేసుకొనలేరు. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకొనలేరంటే వాళ్ళల్లో ఈ యొక్క మూర్ఖపు ఆత్మ ఉంది. అంటే వారిలో ఉన్న ఆత్మ మూర్ఖపు ఆత్మ. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 14 వచ్చినారు, మీరు ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 14 వచ్చిన. యావే ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోలజేసి ఉన్నారు. చూడండి, ఇక్కడ ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి ఆత్మ అన్నమాట, అది మూర్ఖమైనటువంటి స్వభావము ఆత్మది. ఆత్మ వ్యక్తిలో ఉందనుకోండి, మూర్ఖపు ఆత్మ ముగ్గురే అంటాడంతే. ఇదిగో ఒక్కడనే ఉంది కదా మరి బైబిల్లో, నేనే ఆయనే చెప్పాడు కదా మరి ఆయన అంటే, లేదుగో ఆయన ఒక్కడే. మరి లేకపోతే ఎందుకు మరి ఆయన కుమారుడు కాకపోతే తండ్రికి ఎలా ప్రార్థన చేస్తాడు? మరి ప్రార్థన చేశాడు కదా, మనకు నేర్పడానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే నేనే మార్గం అని చెప్పాడు ఆయన. మనకు మార్గం చూపించడానికి వచ్చాడు. మనం అక్కడ పైకి వెళ్ళాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి అయిన కుమారుడు అయిన ఆయనే. కానీ చెప్తున్నాడు తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలంటే, మరి కుమారుడుగా వస్తేనే కదా తండ్రి దగ్గరికి వెళ్ళాలని చూపించేది. మార్గాన్ని చూపించడానికి ఆయన ఆ విధంగా చెప్తున్నాడు అని అంటే, కూడార్థంగా మాట్లాడుతున్నాడు. తండ్రి గురించి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? అప్పుడు తండ్రిని వేడుకొనను అన్నాడు ఆయన. ఆయన మనిషిస్తోంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళకి అది అర్థము కాదు. ఎంత నువ్వు చెప్పినా కానీ వాళ్ళలో ఉన్న ఆత్మ ఏమిటి చెప్పండి? మూర్ఖపు ఆత్మ. ఈ దుష్టుల్లో ఏముంటుంది? మూర్ఖపు ఆత్మ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత నువ్వు చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, లేదు ముగ్గురే అని అంటుంటారు. లేదు ముగ్గురే అంటుంటారు. అమ్మా ఆ సంఘాలన్నీ కూడా దుర్బోధంలో ఉన్నాయి, ఆ సంఘాలకు వెళ్ళకూడదు అని అన్నావు అనుకోండి, బైబిల్ అంతా ఒకటే కదండి. ఏమండి, బైబిల్ అంతా ఒకటే కదండి. మరి మీ బైబిల్ వేరు, మరి వాళ్ళ బైబిల్ వేరు కాదు కదండి. వాళ్ళు చెప్పేది బైబిల్లో మాటలే కదండి. ఇలాగ వాదిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఏం చేయలేరనంటే ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేరు. అందుకని మూర్ఖపు ఆత్మ వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది. మూర్ఖపు ఆత్మ వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే దాన్ని గ్రహించలేకపోతూ ఉంటారు. అదొక రకమైన ఆత్మ, అదే వాదిస్తూ ఉంటారు అన్నమాట. ముగ్గురే 1963లో రెండవ రాకడ జరగలేదు, బ్రహ్మం గారు చెప్పలేదు ఎక్కడ కూడా. అది దర్శనమని బ్రహ్మం గారు చెప్పారు. ఎందుకంటే పరిశుద్ధ పర్వతం మీద దర్శనం జరిగినది, దర్శనం అని ఉంది బైబిల్లోని. ఆ దర్శనమును అని ఉంది బైబిల్లో. అలాంటి దర్శనమే అని చెప్పారు బ్రహ్మం గారు. చెప్పి చాలా వర్తమానాల్లో రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టుదామని 7వ ముద్రలో చెప్పాడు. 7వ ముద్రలో ఏం చెప్పారంటే, మీరు ఆ రెండవ రాకడ కొరకు కనిపెడదాము. ఏమండి, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. దాని కొరకు మనము మౌనముగా ఉండి కనిపెడదాము. అందుకని 7వ ముద్రను ఆయన ఏమీ చెప్పలేదు. నేను వివరించడానికి ప్రయత్నం చేశాను తప్ప 7వ ముద్ర ఆయన రాకడని మాత్రం ఆయనకు బయలుపరచబడింది తప్ప ఆ రాకడ ఎప్పుడనేది ఆయన చెప్పబడలేదు బ్రహ్మం గారు.
ఏడో ముద్ర అంటే ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దము. ఆ నిశ్శబ్దం ఏంటో చెప్పాడు బ్రహ్మం గారు అంతే. కానీ ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. అయితే మరి అదేమిటి? సర్వశక్తి ముద్ర దిగి వచ్చాడు కదా 1963లో అంటారు. 7 దూతల ద్వారా అతీతమైన మేఘము రూపుదాల్చింది. అప్పుడు నీవు ముద్రలు నీకు బయలుపరచబడతాయి, నీవు వెళ్ళి దాని గురించి బోధించమన్నాడు. ఎందుకు అలా జరిగిందనంటే 7వ దూత ద్వారా మర్మములు బయలుపరచబడాల్సి ఉంది కాబట్టి, మరి ముద్ర బయలుపరిచి బైబిల్లో ఆయన విప్పుతాడని ఉంది కాబట్టి, అందును బట్టి ఆయన ఆ ముద్రలు బయలుపరచబడడం కోసమే ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు కాదు, సెకండ్ కమింగ్లోనే అది, అంటే ఆయన తన వధువుని విమోచించడానికి వచ్చినప్పుడు మాత్రమే అది విప్పబడుతుంది తప్ప ఇప్పుడు విప్పబడదు. అది 7వ ముద్ర అర్ధగంట నిశ్శబ్దము, ఆయన వధువుని విమోచించడానికి రావడమే అది. అప్పుడు పరలోకములో అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉండకుండా ఆ సింహాసనాన్ని వదిలిపెట్టేసి ఆయన తీర్పు సింహాసనం మీద ఉంటాడు కాబట్టి, తీర్పు సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు కాబట్టి, అందుచేత ఆ 7వ ముద్ర పరలోకములు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి అది రాకడ సమయమే అని చెప్పాడు. వీళ్ళేం చేశారంటే 7వ ముద్ర ఇప్పబడిపోయింది, రాకడ జరిగిపోయింది. ఆ 7వ ముద్రలో ఆయన బలిష్ఠకు దూతగా వస్తున్నాడని ఆ వచనాలు చెప్పాడు. చెప్పగానే ఇదిగో 7వ ముద్ర ఇప్పబడిపోయిందని కల్పించేశారు. మరి బ్రహ్మం గారు మరి తర్వాత వర్తమానాల్లో అది ఇప్పబడలేదు. ఏమండి, ఆ రాకడ కనుక మనం కనిపెట్టుదాము అని చెప్పాడు. ఇది ఒకవేళ కనుక ఇప్పుడు చెప్పినట్లయితే సాతానుడు దాన్ని తారుమారు చేసేస్తాడు అని కూడా చెప్పాడు ఆయన. కానీ గుంపు ఏం చేశారంటే జరిగిపోయిందని కల్పించేశారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాళ్ళకి అర్థమవుతుందా చెప్తుంటే? అప్పుడు జరగలేదు అని అంటుంటే వాళ్ళకి అర్థమవుతుందా? ఎందుకు అర్థం అవ్వట్లేదంటే మూర్ఖపు ఆత్మ వాళ్ళ మీద ఉంది. దుష్టుల్లో ఏముంటుంది చెప్పండి? మూర్ఖపు ఆత్మ ఉంటుంది. అతను మూర్ఖంగా మాట్లాడుతుంటాడు, మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. క్రీస్తు థామస్ గుంపు ఉంది, వాళ్ళు కూడా అంతే. అది అతి మూర్ఖమైన ఆత్మ ఉంది వాళ్ళలో, చాలా మూర్ఖమైన ఆత్మది. అంటే ఈ మూర్ఖులు ఏం చేస్తుంటారండి, దుష్టత్వం వైపు దుర్బోధన పక్షంగా వాదిస్తూ ఉంటారన్నమాట. ఈ మూర్ఖులు వాక్యపక్షంగా ఉండరు, సాతాను పక్షంగా నిలుస్తారు, సాతాను పక్షంగా మాట్లాడుతుంటారు, సాతాను పక్షంగా మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు అర్థమో చేసుకోనలేరు. వీళ్ళలో ఏ ఆత్మ ఉంది చెప్పండి? మూర్ఖపు ఆత్మ ఉంది. అందుకని మూర్ఖపు ఆత్మ వారిలో ఉంది కాబట్టి వారు ఏం చేయలేకపోతున్నారండి, వాక్యమును వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. నీకు పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ, ఎందుకంటే నీవు ఆ పరిశుద్ధాత్మ నీ దగ్గరకు వచ్చి, ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి ఈ వర్తమానం వింటున్నప్పుడు, ఇప్పుడు నామాను గురించి నీకు తెలియదు, తీర్థంలో బాప్తిజం పొందావు, నామాను గురించి నీకు తెలియదు, ఈ వర్తమానం దగ్గరికి వచ్చావు, నామాను గురించి వింటున్నావు, పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తుంది, ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి అప్పుడు నామాను గురించి ఆమెనని చెప్పేలాగా చేస్తాను. అవును ఒక్కడే అంటావు, ఆమెన్ అంటావు, అవును అంటావు. పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏం జరిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ వచ్చింది వాళ్ళ మీదకి. పరిశుద్ధాత్మ రాగానే వాళ్ళకి ఏం జరిగింది? హృదయాలు తెరవబడ్డాయి. ఆయన ఒక్కడే. అప్పుడు మరలా నామంలో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నారు. ఆయన హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ ఏం చేస్తే చెప్పండి, నిన్ను ఒప్పింపజేస్తాయి. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఈ యొక్క వేకు నక్షత్రము ద్వారానే నీకు రక్షణ, ఆయన రెండవసారి ఆయన వేకు దూతగా వస్తాడు. ఎందుకంటే బలిష్ఠకు దూత అనుంది, దూత అనగా నక్షత్రము, బలిష్ఠకు నక్షత్రము.
ఆయనే వేకువ నక్షత్రము, ఇంకొక నక్షత్రము కాదు ఆయన, ఇంకొక నక్షత్రం అని పేరు లేవు. మరి నక్షత్రం అనగా ఆయనే, వేకువ నక్షత్రం అనగా ఆయనే ఉన్న బైబిల్. ఆ నక్షత్రం కాదు ఇంకో నక్షత్రం అని చెప్పడానికి లేదు నీ వీలు. ఆ బలిష్ఠకు దూతే వేకువ దూత అంటే ఆ బలిష్ఠకు దూత వేకువజామును రావడం వలన ఆయన వేకువ దూతగా పిలువబడుతున్నాడు. ఆయన హల్లెలూయా. వేకువ నక్షత్రంగా పిలువబడుతూ ఉన్నాడు ఆయన. ఈ మర్మం అంతా కూడా బయటపరుస్తుంది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. మనకు ఒప్పింపజేస్తుంది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. నువ్వు ఒప్పుకుంటున్నావు, అవును నిజమే, ఆయనే బలిష్ఠకు దూత. ఒక పాదమును సముద్రం మీదను, ఒక పాదమును అంటే ఎడమ పాదమును భూమి మీదను, కుడి పాదమును సముద్రం మీద మోపాడు. ఆ పాదాలు అగ్ని జ్వాలలు లేదా అపరంజి వంటి పాదాలు, అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఏమండి? అవి తీర్పును చూపిస్తా ఉన్నాయి. ఆయన కన్నులంట తీర్పును చూస్తున్నాడు, ప్రపంచం అంతా చూస్తూ. ఆ పాదాలు అవి ధూళిగా మార్చే పాదాలు అంటే అవి. మరి బంగారము అగ్ని తీర్పును చూసిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం అంటే అది సముద్రంలో నీళ్ళు దేనికి పనికిరావు, అది అన్నిళ్ళు సూచిస్తూ ఉన్నాయి. అలాగే భూమి మీద అది వధువును సూచిస్తూ ఉంది. ఆయన నమ్మనిస్తారు. అందుకనే ఎడమ పాదం మన దగ్గర మోపి కుడి పాదం ఎక్కడ మోపాడు చెప్పండి? రోమ్ మీద మోపాడు ఆయన. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అది ఎందుకనండి? అవి మనల్ని రక్షించువాడుగాను వాటిని నాశనం చేయవాడుగాను ఉన్నాడని ఆ పాదాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అందుకని ఒక పాదం అంటే పాదం అని కాదు, ఆయన మన దగ్గర ఏం చేశాడనండి? ఐగుప్తీలకి ఇజ్రాయేల్కి మధ్య నిలిచిన రీతి కానీ మనకి లోకానికి మధ్య తన పాదము మోపాడంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత రోముని ఆయన నాశనం చేస్తాడు. దాని భావం అది భావంగా తీసుకోవాలి, ఆత్మీయ అర్థంగా తీసుకోవాలి. నువ్వు అలాగూ నీవు దీన్ని గ్రహించగలుగుతున్నావు అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ. అతిమూర్ఖపాత్మ ఉందనుకోండి, ఆ అతిమూర్ఖపాత్మ ఏం చేసి చెప్పండి? గ్రహించలేదు, దానికి అర్థం అవుతాం. వాళ్ళు గ్రహించలేరు. అందుకని అతిమూర్ఖులు ఏం చేస్తారండి? వారు నమ్మరు. నువ్వు ఎంత వివరించి చెప్పినా కానీ నీవు వాళ్ళు గ్రహించాలని లేఖనాలు చూయించి ఎంత ప్రయత్నం చేసినప్పటికి కానీ వాళ్ళు నీవు చెప్పిన మాటలను బట్టి నీకు ఏదైనా కీడు చేయాలనో జగడాలను కల్పించడమో అలాగెలాగ చేస్తూ ఉంటారు తప్ప గొడవలు పెట్టడము అంటే ఎలా గొడవలు పెడతారు చెప్పండి? బ్రహ్మం గారా నమ్మరు, నమ్మకుండా ఉంటారు చెప్పండి. జాన్సన్ గారా నమ్మకుండా ఉంటారు చెప్పండి. బ్రహ్మం గారా ఏం ప్రవక్త అండి? ఆయన మనిషి కుమారుని చెప్పుకున్నాడు. ఆయన ఏలియని తాను హెచ్చించుకుంటున్నాడు. ఆయన మళ్ళీ ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన ఎలాగని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ వర్తమానం నేను నమ్మనీయకుండా విభేదాలు జగడాలు సృష్టిస్తూ ఉంటారు కావాలంటే. నీకు అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తారు? జగడాలు కల్పిస్తారు. వాళ్ళు లేనిపోని పెట్టేస్తున్నారు నేను నమ్మనీయకుండా, అవిశ్వాసం కలిగేలాగా. అక్కడ ఏమీ లేదండి, ఇక్కడ ఏమీ లేదండి అనేది చెప్తుంటారు. కానీ ఆ విధంగా జగడాలు ఏం చేస్తుంటారండి? కల్పిస్తూ ఉంటారు. వీళ్ళు లేనిపోని పెడుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. అలాగా పెడుతూ ఉంటారు కానీ నమ్మరు. వాక్యాన్ని ఏం చేయరు చెప్పండి? నమ్మరు. బ్రహ్మం గారు ఉన్నారనుకోండి, అలాగేలాగా ఆయన ఆ ప్రవక్త తను హెచ్చించుకున్నాడు అలాగేలాగా అంటుంటారే తప్ప నమ్మరు. మళ్ళీ వాక్యాన్ని ఏం చేయరు చెప్పండి? నమ్మరు. రక్షణ దగ్గరికి రారు, ఉదయకాల వర్తమానం దగ్గరికి రారు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారండి? ఆ యొక్క జగడాలు పెడతా ఉంటారు, కలహములు పెడుతూ ఉంటారు, లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా జరిగిస్తూ ఉంటారు. అది అతి మూర్ఖ స్వభావం కలిగినటువంటి ఆ దుష్టాత్మ, ఆ దురాత్మ వాళ్ళలో
పనిచేస్తూ ఉంటుంది. అందువలన అతి మూర్ఖులు అని మనము ఈ మతశాఖ సంఘాల గురించి, బ్రహ్నాం గారు సంఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంఘాల గురించి మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనకైతే ఏమని చెప్పండి, పరిశుద్ధాత్మను బట్టి ఒక ప్రత్యక్షత ఉంది. అందుకని బ్రహ్నాం గారు ఏమన్నారండి, వధువు వాదించదు, ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నమ్ముతుందని చెప్పి. ఏం చేయదంట, నమ్మకుండా ఏదో ఆ వంకలు ఈ వంకలు ఏమీ ఉండదు, ఆమె నమ్ముతుంది, ఆమె వాదించదు అన్నాడు. ఇప్పుడు బైబిల్లో శిష్యులు చూడండి, వాళ్ళు ఏం చేశారు చెప్పండి, నమ్మారు. అలాగే పిల్లారా, ఆయన వధువు ఏం చేస్తే చెప్పండి, నమ్ముతుంది. ఎందుకు నమ్ముతుంది అంటే ఒప్పుకుంటుంది. కారణం ఏంటి చెప్పండి, పరిశుద్ధాత్మ. ఇది నిజమే, నిజమే. వధువు ఒప్పుకుంటుంది. కానీ ఈ యొక్క మత్స్యాగ సంఘాలు ఏం చేస్తాయి చెప్పండి, ఒప్పుకోలేవు. ఎందుకంటే వాటిలో ఆ రకమైనటువంటి ఆత్మ ఉంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, ఎందుకంటే సత్యవాక్యాన్ని నమ్మనివ్వకుండా, జాన్సన్ గారు ఉన్నారనుకోండి, ఆయన వర్తమానం ఉందనుకోండి, ఆయన బోధిస్తూ ఉన్నారనుకోండి, ఈ అతిమూర్ఖ స్వభావం కలిగిన వారు ఆ వర్తమానాన్ని నమ్మనివ్వకుండా రకరకాలుగా జగడాలు, విభేదాలు ఇవన్నీ పెడతారు. బైబిల్లో ఉంది. విభేదములు కలిగి విభేదములు పుట్టించేవారు ప్రకృతి సంబంధులు, వారు ఉగ్రతలో పడిపోతారని. ఒకసారి శనివారం ఆరాధన ఆయన అన్నాడు, బ్రహ్నం గారి వర్తమానమా ఒకదానికోటి కోయిన్సైడ్ అవ్వట్లేదండి అన్నాడు. ఆ మాటలు బట్టి ఏమవుతుంది చెప్పండి, ఆ వర్తమానానికి నీకు మధ్య ఈ భేదం పెడతాడు. వాడు పనేది, వాడు వృత్తి అది. అతి మూర్ఖ స్వభావం, మూర్ఖంగా ఉండిపోతాడు. అర్థం చేసుకునే స్థితి లేదు. ఇంకా ప్రకృతి సంబంధమైన వాడు దుష్టుడు. ఈ దుష్టుల మీదకి అంటే ఈ అతి మూర్ఖ స్వభావం కలిగినటువంటి ఈ యొక్క దుష్ట లోకము లేకపోతే దుష్ట జనులు 7వ దూత వర్తమానమును అనగా అపోస్తుల బోధే 7వ దూత వర్తమానము, అలాగే వేకో చుక్క వర్తమానాన్ని కూడా తిరస్కరించిన వాడిని ఈ దుష్టులై ఉన్నారు. ఈ దుష్టుల మీదకి మనం వెళ్ళిపోయిన తర్వాత హఠాత్తుగా నాశనం వచ్చేస్తాను. బైబిల్ ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోవు వరకు, అంటే ఆ రోజుల్లో కూడా ఉన్నారు అతి మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు. నాశనం కాబోతుందంటే పఠించుకోలేదు, ఉగ్రత రాబోతుందంటే పఠించుకోలేదు. ఆ అతి మూర్ఖ స్వభావం కలిగిన వారు, ఆ వేశ్య గుంపు, ఏమండి వేశ్య సంఘాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అవి కూడా వేశ్యబుద్ధి కలిగిన ఆ సంఘాలు ఏమైపోయినాయి చెప్పండి. ఆ రోజుల్లో కూడా హఠాత్తుగా వాడు ఎరగకుండానే ఆ జలప్రళయము వాటి మీదకి వచ్చింది. ముందుగా తెలియదు వాటికి, అకస్మాత్తుగా వచ్చి పడిపోయి దెబ్బ వర్షంలోకి ప్రారంభమయ్యాయి. అప్పట్లాగా బాగానే ఉంది, మంచిగానే ఉంది, అన్ని వాతావరణం అంతా బాగానే ఉంది, అన్ని పరిస్థితులు సరిగానే ఉన్నాయి, వర్షం పడేలాగా ఏమి కనపట్టలేదు, అంతా బాగానే ఉంది, నమ్మడానికి ఏమి కనపట్టలేదు. సర్వశక్తిమంతుడు చెప్పాడు, జలప్రళయంతో ఇది నాశనం కాబోతా ఉందంటే నమ్మడానికి మేఘాలు ఏం కనపట్టలేదు కదా, నమ్మడానికి ఆధారాలు ఏం కనపట్టలేదు కదా. నీ చెప్పే మాటలకి సరిపోవాలి కదా. మరి జలప్రళయం రాబోతుందంటే ఈ మబ్బులు ఇవన్నీ కనపడి అంతా కనపడాలి కదా. మరి ఏమీ పట్టించుకోలేదు. కానీ ఆ నోహు కుటుంబం 8 మంది ఉన్నారు. వారు దాన్ని ఏం చేశారండి, నమ్మారు. ఆయన హల్లెలూయా, ఒప్పుకున్నారు. నిజమే, జరుగుతుంది. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, జరుగుతుంది అని వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే ఆనోకు కూడా తను ఒప్పుకున్నాడు. అందుకని జల ప్రళయానికి ముందు ఆనోకు వెళ్ళిపోయాడు. అది మనకు పోలికగా ఉంది. నోవహు వధువు పోలికగా ఉన్నాడు. అలాగే ఇజ్రాయేలులు కూడా పోలికే. ఇజ్రాయేలు చూడండి శ్రమలో నుండి వస్తారు. అలాగే జల ప్రళయంలో నుండి వచ్చాడు బయటికి, వాడు కూడా శ్రమల్లో నుండి వచ్చేస్తారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనకైనట్లయితే
ఈ ఆత్మ సంబంధమైన విషయాలు మనకే అర్థమవుతున్నాయి, మనం గ్రహించగలుగుతున్నాం. కానీ ఈ మిగతా వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి అర్థమో కావడం లేదు. అందుకని హఠాత్తుగా వాళ్ళ మీదకి ఆ జల ప్రళయం వచ్చేసింది. కానీ మనకైతే ముందుగానే ఆనాడు వాళ్ళకి ఎలా తెలియజేసాడు సర్వశక్తిమంతుడు ముందుగా, ఇప్పుడు కూడా నీకు ఆయన తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నీకు ఆయన తెలియజేస్తున్నాడు. అందుకనే వధువు అంటే, వధువుకి ఎవరు పోలికగా ఉన్నాడు చెప్పండి? ఆనోకు పోలికగా ఉన్నాడు, నోహ పోలికగా ఉన్నాడు, రిబకా పోలికగా ఉంది, దానియేలు పోలికగా ఉన్నాడు. ఆ బైబిల్లోని నీతిమంతులందరూ కూడా నీకు పోలికగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ నువ్వు మాదిరిగా తీసుకున్నావు. ఏ ఒక్కరినో కాదు. దానియేలు వలె పైకి తీయబడే సమయం ఇదేనని, రెబెకా వలె ఆయన ఎదుర్కొనే సమయం ఇదేనని, లోతు వలె సొదొమ నుండి బయటకు వచ్చే సమయం ఇదేనని, నోహు వలె ఓడలోకి వెళ్ళే సమయం ఇదేనని, ఆనోకు వలె శరీరం మార్పు చెంది పైకి వెళ్ళే సమయం ఇది, ఏలియా వలె శరీరం మార్పు చెంది పైకి వెళ్ళే సమయం ఇది. ఇవన్నీ కూడా నీ గురించి, నీకు సంబంధించే అవన్నప్పుడు జరిగించాడు. కాబట్టి ఈనాడు ముందుగా నీతో చెప్తున్నాడు అన్నమాట. ముందుగా ఆ ప్రళయం ఉగ్రత గురించి ఎవరు చెప్పలేదు. ఉగ్రత ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. వాడు ఎప్పుడో చెప్పలేదు. వాడు ఎప్పుడు వస్తుందో చెప్పలా. 7 సంఘాలు 7 దూతలు ఉన్నారు అనుకోండి, ఉగ్రత ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మెస్సైని మీరు నమ్ముకోనండి, ఆయన కల్వరి శిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నమ్ముకుంటే ఆయన నామంలో నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఏ నామములోనూ నీకు పాప క్షమాపణ కలగదు. ఆకాశం క్రింద ఆ మనుషులు ఇవ్వండి ఏ నామములో కూడా నీకు రక్షణ లేదు, ఆ నామంలోనే రక్షణ కలుగుతుందని వాళ్ళు చెప్పారు. ఘంటాపదంగా చెప్పి రెండవ రాకడ కొరకు ఉగ్రతను తప్పించుకోవడం కోసము సిద్ధపరిచి వెళ్ళిపోయారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అర్ధరాత్రి కేక ఏమిటి చెప్పండి? సిద్ధపరిచింది అర్ధరాత్రి కేక. ఇదిగో పెండు కుమారుడు ఎదుర్కొన్న రండి అని ఒక కేక. అప్పుడు పెండు కుమారుడు ఇంకా రాలేదు. ఆ కేకను బట్టి బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అక్కడ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు ఏమయ్యారండి? సిద్ధపడ్డారు. బుద్ధి లేని కన్యకలు ఏంటంటే నూనె లేదు కాబట్టి వాళ్ళు ఆ యొక్క బుద్ధి కలిగిన కన్యకలు పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి వాళ్ళు సిద్ధపడ్డారు. అదే బుద్ధి లేని కన్యకలైనట్లయితే పరిశుద్ధాత్మ లేదు కాబట్టి వాళ్ళ డ్యూటీలు ఆరిపోతూ ఉన్నాయి. కాబట్టి వారు ఆ పెండు కుమారుడు వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే, బుద్ధి కలిగిన కన్యకలు ఆ పెండు కుమారుడిని పట్టుకున్నారు. ఆయన హల్లెలూయా. అందుకనే వాళ్ళకి ముందుగా ఉగ్రత వచ్చే విషయం తెలిసింది. ఎందుకంటే పెండు కుమారుడు బయలుపరిచాడు, పెండు కుమారుడు తెలియజేశాడు. అందుకని 7 సంఘ కాలంలో 7 దూతలు వాళ్ళు మొదటి రాకడ గురించి తెలియజేశారు. రెండవ రాకడ రాబోతూ ఉన్నదని వాళ్ళు ఎరిగి వాళ్ళు వధువుని సిద్ధపరిచారు తప్ప ఉగ్రత ఎప్పుడో వాళ్ళు చెప్పలేదు. లోకము ఎప్పుడు నాశనము కాబోతుందో అనేది వాళ్ళు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన రంగం మీదకు వచ్చి ఇక భూమి మీదకు రాబోయేది శ్రమకాలమే. ఇదే మీకు చివరి సమయము, ఈ తెల్లవారుజామే చివరి టైము. ఈ టైంలో కనుక నీవు క్షయమయ్యే లోకాన్ని విడిచిపెట్టేసి అక్షయతను కనుక నువ్వు ధరించుకోకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావని, ఉగ్రతలో పడిపోతావని ఆయన ఇప్పుడు వధువుతో మాట్లాడుతున్నాడు. ఆయన హల్లెలూయా. అందువల్ల దీని తర్వాత ఏముందనండి, ఈ కాలం తర్వాత వేకువజాము తర్వాత భూమి మీద ఉగ్రత మాత్రమే ఉంది. కాబట్టి ఉగ్రత నుండి తప్పించుకోవడం కోసము రాబోయే ఉగ్రతని ముందుగా ఆనాడు నోహుకి ఎలాగ చెప్పాడు, లోతుకి ఎలాగ చెప్పాడు, ఇప్పుడు కూడా అలాగే మనకు తెలియజేయడం ద్వారా మనం ఇప్పుడు తప్పించుకునే జనులుగా ఆయన గమనిస్తాం. హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించుకునే జనులంగా ఉన్నాము. ఇక మిగతా వాళ్ళకి ఉగ్రత ఎప్పుడో చెప్పలేదు ఆయన. ఎప్పుడు శ్రమకాలం రాబోతుందో, ఏ సంవత్సరము శ్రమకాలం రాబోతుందో, జాము ఎప్పుడు ముగుస్తుందో ఇవన్నీ వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి
వాళ్ళు ఎప్పటిలాగానే తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు లోకములు సువార్తలు చేసుకుంటూ లోకములు ఇంకా ఇంకా ఆత్మలు సంపాదించాలి, అన్ని సంఘాలు కట్టాలి, ఇన్ని సంఘాలు కట్టాలా, ఇంకా నాకు ఆ యొక్క విదేశాలకు వెళ్ళి నేను సువార్త ప్రకటించాలా, ప్రపంచ వర్తమానికి నడిపించుకోవాలి అని ఆరాటపడిపోతూ ఆ విధానంలో కొనసాగుతుంటారు వాళ్ళు. అప్పుడు అకస్మాత్తుగా ఏమీ జరుగుతుంది చెప్పండి? వారి మీదకి ఉగ్రత వచ్చును. ఆయన నామస్తే. అలాగే ఇక్కడ కూడా సామెత గ్రంథములు దుష్టుల మీదకి అకస్మాత్తుగా హఠాత్తుగా వచ్చును. ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు వధువును తీసుకుని వెళ్ళాడో వాళ్ళకి తెలీదు. వాడు ఇంకా రెండవ రాకడ కొరకు కనిపెడుతూ అలా కొనసాగుతూ ఉంటారు. వాడు రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఈ యొక్క లోదర సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, పెంతెకోస్తు సంఘాలు కానీ, ఇప్పుడున్నప్పుడు చాలా డినామినేషన్స్ ఆ విధంగా రెండవ రాకు కనిపెడుతూ అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే బ్రహ్మం గారి సంఘాలు, కొన్ని సంఘాలు కూడా అలాగే రెండవ రాకడ కొరకు కనిపెడుతూ అలాగే వెళుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళాడు అది ఆయనకి, ఆయన వధువుకు మాత్రమే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలీదు. కాబట్టి ఇది ఉగ్రత నుండి తప్పించుకునే సమయము. అందువల్ల ఇక్కడ సామెత గ్రంథంలో ఏం చెప్తుందనండి, వాక్యం ఏం చెప్పబడతా ఉందండి, కాబట్టి ఆపద వారి మీదకి హఠాత్తుగా వచ్చును, దుష్టుల మీదకి హఠాత్తుగా వచ్చును. అందుకని వాళ్ళు తినుచు త్రాగుచు ఆ విధంగా ఉన్నారు. కానీ జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోవు వరకు కూడా వాళ్ళు ఎరగకపోయిరను. రేపు కూడా అణుబాంబులు వచ్చి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా కొన్ని ఈ యొక్క ప్రపంచంలో ఆ యొక్క నాశనం చేసే వరకు కూడా వాళ్ళకు తెలియదు. కాబట్టి ప్రియులారా, ఇది రాబోయే ఉగ్రతను తప్పించుకునే సమయం. అంటే ఈ ఉదయకాలం తర్వాత మోషే ఎలీయాల రంగం మీదకి రాబోతూ ఉన్నారు. అందుకని ఇప్పుడు నీవు మహిమలోనికి ప్రవేశించే సమయం. ఇదే సమయం చెప్పండి, మహిమ శరీరంలోనికి ప్రవేశించే సమయం. ఆ మహిమ శరీరమే ఈయన పైకి తీసుకెళ్ళి. అందువల్ల అది ఆ మహిమ శరీరము అక్షయమైనది, అది నిర్మలమైనది, అది వాడబారనిది. అలాంటి శరీరము ఆత్మ సంబంధముగా ఆయన శరీరం మన మధ్య ఉంది. ఈ శరీరాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన శరీరము మహిమ శరీరంగా మారుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది పైకి కొనిపోబడే సమయమే తప్ప, ఉగ్రతను తప్పించుకునే సమయమే తప్ప ఇంకా ఇది లోకంలో ఇంకా నేను ఉంటాను, కాలక్షేపం చేస్తాను, ఇంకా లోకంలో నాకు ఇంకా కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నాకు ఇంకా కొంత ఏమో సాధించాలని కొన్ని గురి కలిగి ఉన్నాను అని ఇంకా లోకంలో ఏదో ప్రాకులాడే వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతాం. బయటికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఇప్పుడు లోతు ఉన్నాడు అనుకోండి, ఆ సమయంలో కొంచెం ఆలస్యం చేసి నేను వెళ్ళనే ఇక్కడే ఉండిపోతాను, నా స్వతం గమనంలో ఉన్నాడు అనుకోండి, నాకు ఇంకా అభివృద్ధి చెందాలి, ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతూ ఉంది, ఇంటి అనుకోండి ముందు అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు, మేము కూడా అభివృద్ధి చెందాలని నాకు ఉండిపోయాడు అనుకోండి, ఆయన తీర్పును ఆయన జరిగిస్తాడు. ఆయన అది ఆగదు. లేఖనాలు నెరవేర్పు జరగాలి. అయితే ఆయన కనికరమ కలిగిన వాడు కనుక ఆ లోతు పట్ల కనికరమ కలిగి ఆయన బయటకు తీసుకొచ్చేసాడు. ఇప్పుడు నేను కూడా ఆ కనికరమే బయటకు లాగుతుంది. నీవు ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన నశించే ఆ యొక్క చెడుని ఎప్పుడైతే విడిచిపెట్టేసి రాబోయే రాజ్యం మీద మనసు పెట్టుకుంటున్నావు, అప్పుడు ఆయన కనికరం నీ మీద ఉన్నదనేది కదే గుర్తు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. సర్వశక్తిమంతుని ఉగ్రత మాత్రమే రాబోతా ఉన్నది. సర్వశక్తిమంతుని ఉగ్రత భూమి మీద ఉండబోతా ఉంది. నువ్వు నశించిపోకుండా ఉండాలంటే తప్పించుకునే సమయము ఇదే. కాబట్టి పిల్లారా, 7వ దూత కానీ 5 రకాల పరిచర్లో ఉన్నవారు కానీ మీరు సిద్ధపడండి, ఆయన రాబోతూ ఉన్నాడు, మీరు సిద్ధపడండి అని వాళ్ళు బోధించి వెళ్ళారు. కానీ వాళ్ళు ఉగ్రత ఎప్పుడు అనేది ఒకటి ఉన్నదని, ఉగ్రత ఉన్నదని అందరికీ తెలుసు, కానీ అది ఎప్పుడో వాళ్ళకి ఆయన చెప్పలేదు. కానీ ఈనాడు ఆయన తెలియజేశాడు. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలు
పైకి కొనుకోబడతాయి. బుద్ధి లేని కన్యకలు ఏమైపోతాయి చెప్పండి? హఠాత్తుగా ప్రమాదంలో పడిపోతాయి, అకస్మాత్తుగా ప్రమాదంలో పడిపోతాయి, లోకమంతా ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి పిల్లారా, సమయం ఇప్పుడే. ఈ సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేసుకో. ఏ మాత్రమే కూడా ఆయన్ని ఒక్క క్షణము కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఆయన లేఖనాలు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా పరిపూర్ణంగా వాక్యం మీద నిలబడి నీవు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ మీద ఆనందం కలిగి ఉండే సమయం ఇదే. రేపు చేద్దాంలే, ఎల్లుండి నెరవేరుద్దాంలే, రేపు ప్రార్థించుకుందాంలే, ఎల్లుండి ప్రార్థించుకుందాంలే, అలాగా ఆయన్ని గురించి, ఆయన కార్యముల గురించి, ఏమండి, ఆయన ఆరాధన గురించి, ఆ ప్రార్థన గురించి, దేని గురించి అనగా ఆయనకు సంబంధించిన దేన్నైనా నువ్వు వాయిదా వేయదు. చివరిలో పరిపూర్ణంగా నువ్వు ఆయన వాక్యములో నిలబడాల్సిన సమయం ఇదే. అన్ని ఆజ్ఞలు నెరవేర్చి ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా ప్రమాదంలో పడిపోతాయి. ఎందుకంటే బైబిల్ అంతా రాయించిన వాడు ఆయనే, పరిశుద్ధాత్మే. కాబట్టి ఒక్క మాట మీరిపోయిన అన్నిట్లో అపరాధులేని వాక్యం చెప్తా ఉంది. అన్ని నెరవేరుస్తున్నాను కదా, ఇవి ఒక్కటే కదా నువ్వు అనుకోవద్దు. నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మే ప్రతి లేఖనం మీద నిలబెట్టి నిన్ను ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు అని వాక్యం చెప్తా ఉంది. ఆనాడు అపోస్తలుడైన పౌలును కానీ, లేకపోతే 7 సంఘాలు 7 దూతలు కానీ, బైబిల్లో పాత నిబంధన కాలంలో ఉన్న మోషేని కానీ, యెహోషువను కానీ, వీళ్ళందరూ నిలబెట్టింది పరిశుద్ధాత్మే. వాళ్ళ కార్యాలు జరిగించారంటే పరిశుద్ధాత్మే. ఏలియా పరిశుద్ధాత్మే. ఆయన వాక్యముతో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ నీకు తోడుగా నీలో ఉండి ఆ పరిశుద్ధాత్మ నడిపించుకుంటావు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు పక్కకు దొరుకుతావో అప్పుడు పరిశుద్ధాత్మ కూడా నీ నుండి తొలగిపోతాడు. నీవు అప్పుడు పరిశుద్ధాత్మ లేని ఒంటరి వ్యక్తివై నీవు ఉగ్రతలో పడిపోతావు. కాబట్టి పిల్లారా, ఈ సమయం ఏమిటి చెప్పండి? ఏవైతే నాశనం కాబోతున్నాయో వాటిని తప్పించుకుని పైకి ఎత్తబడే సమయం ఇది. ఆనాడైతే సొదొమ గొమొర్రా పట్టణాల మీద మాత్రమే ఉగ్రత కాబట్టి వాళ్ళు వెలుపలికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉగ్రత రాబోతూ ఉంది. ప్రపంచం మొత్తం మీద ఆయన ఉగ్రత రాబోతూ ఉంది. ఈనాడు ఆ సొదొమ గొమొర్రాలో జనులు ఎలాగున్నారు, నోవహు కాలంలో జనులు ఎలాగున్నారు, అందువల్ల ఇప్పుడు ప్రపంచంలో కూడా జనులు అదే విధంగా ఉన్నారు. కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఉగ్రత రాబోతూ ఉంది. కాబట్టి పిల్లారా, ఇది తప్పించుకునే సమయం. ఇదే సమయం చెప్పండి, ఉగ్రత నుండి తప్పించుకునే సమయమే తప్ప మోకరిల్లి నాయనా నాకు సహాయం చేయి నాయనా, నన్ను తప్పించు నాయనా. ఇక మా ఈ యొక్క ఎందుకంటే ప్రతిదానికి ఒక కాలం కలదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మా కాలం ఇంకా ముగించబడబోతా ఉంది. మేము సంవత్సరాలతో సహా దాన్ని బయలుపరిచాం. ఇక మేము నీ సన్నిధిని మేము నిన్ను ఎదుర్కోబోతున్నాం మధ్యాకాశం. కనుక సహాయం చేయను ఆయన అడగడమే. ఏదో వాక్యం విన్నానులే, పరలోకి వెళ్ళిపోతానులే అనుకోకండి. నిజమైన వర్తమానం అర్థమైపోయిందిలే, ఈ కాలం అర్థమైపోయిందిలే, గ్రహించగలిగానులే, కాబట్టి నేను మంచి భక్తుడిని, భక్తురాల్ని, నాకేం పర్వాలేదు, డోకా లేదు అని అనుకోకండి. అలా అనుకుంటారని ఎత్తపడాలంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ఉండాలని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడైనా నువ్వు ఆయన వాక్యానికి విరోధంగా ఉన్నావేమో పరిశీలించుకుంటుండే ఎప్పటికప్పుడే. నాయనా నీలో నాకు నా జీవితంలో ఏదైనా నీకు విరోధంగా ఉందా, నన్ను క్షమించు నాయన. నేను ఎక్కడైనా నా ఆలోచనలో, నా మాటల్లో, నా క్రియల్లో, నా అవయవాల్లో, నా కళ్ళల్లో, నా చెవుల్లో, నా నోటిలో, నా చేతుల్లో, నా పాదముల్లో ఎక్కడైనా నాయన చెడుతనం ఉందేమో నాకు చూయించు నాయన. నేను దాన్ని సరిదిద్దుకుని దాన్ని విడిచిపెడతాను నాయన. కృప చూయించండి, నాకు చెప్పు నాయన, దాన్ని విడిచిపెడతాను. లోక సంబంధమైంది ఏదైనా నా జీవితంలో ఉందేమో, లోకాశలు ఏమైనా నా జీవితాల్లో ఉన్నాయేమో, శరీరేచ్ఛలనగా శరీరాశలు అవి నా జీవితాల్లో ఉన్నాయేమో, నాకు సహాయం చేయండి ఆయన.
ఆయన అడిగితే ఆయన కృప చూపిస్తాడు. లోకాశలు తీరుస్తానని ఆయన ఎక్కడ చెప్పలేదు బైబిల్లో, అవసరాలనే చెప్పాడు ఆయన నామని. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది అవసరమో ఆయనకి తెలియనని బైబిల్లో రాయబడింది. అందువల్ల మనము రాజ్యాన్ని వెతకడమే, ఏ లోకాశలు లేకుండా పరలో రాజ్యంలోను ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటే చాలు. నీకేమి అవసరమో నువ్వు అడగమునిపే ఆయన ఇస్తాడని వాక్యం చెప్తా ఉంది. అందున పరిశుద్ధుల అవసరాల్లో మీరు పాలు పొందిరి. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, అన్న వస్త్రము కలిగిన వారై వాటితో తృప్తి పొంది ఉండు అని చెప్పాడు ఆయన. అందుకే లోకాశలు కలిగి ఉండండి. ఆశలు ఈ ఆశలు అబ్దుల్ కలాం లాగా కలలు కనండి, అప్పుడు నేను మీ కళలని నెరవేరుస్తాను అంటే ఏమిటి? లోకాశలు. ఆయన చెప్పింది నేను ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అని లోక సంబంధమైనవి, కానీ అవి కాదు, ఆత్మ సంబంధంగా కాదు. నేను ఏలియాలాగా నేను పైకెత్తబడాలి, మేఘం మీద కొనిపోబడాలి. ఎందుకంటే అదృశ్యమైన మేఘములు మనమున్నాం. 1995లో మేఘములు ఉరుముతూ ఆయన క్రిందకు వచ్చాడు. ఏమండి, ఆ మేఘం ఏమైనది చెప్పండి? వాక్యమే, పరిశుద్ధాత్మే. అది మెస్సీని మోసుకొని పోయింది పైకి. అది భూలోక సంబంధమైనది కాదు, అది పరసంబంధమైనటువంటి. అలాగే ఇప్పుడు కూడా వాక్యమే నిన్ను పైకి తీసుకువెళ్ళింది. కాబట్టి పిల్లరా, మనం ముగింపులో ఉన్నాం. హఠాత్తుగా లోకం మీదకు ఉగ్రత రాబోతుందని మనకు తెలుసు, కానీ మనం ఇది తప్పించుకునే సమయం. అందువల్ల హఠాత్తుగా ఉగ్రత రాబోతుందనే విషయము, జలప్రళయంతో నాశనం కాబోతుందన్న విషయము, అగ్నితో సొదొమ గొమొర్రా పట్ల నాశనం చేయబోతున్నారనే విషయము ఎవరితో చెప్పాడు చెప్పండి? ఆ రోజు నీతిమంతులతో చెప్పాడు. ఈనాడు కూడా నీతో చెప్తున్నాడు ఆయన, ఇక నేను నాశనం చేయబోతున్నానని. మరి ఏ సంఘంతోనే చెప్పాడు ఆయన? ఏమండి, ఇలా నాశనం చేయబోతున్నాను, ఇంకా మోషేలు రాబోతున్నారు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్పాడు. ఆ రోజుల్లో ఏం చెప్పాడు ఆయన? ఈ యొక్క ప్రపంచం ఇక చెడిపోయింది, ప్రజలు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు, ప్రపంచం అంతా కూడా హింసతో నిండిపోయింది, ఇక ఈ లోకం ఇక ఉండదు, తుడిచిపెట్టేయబోతున్నాను, ఇక ఈ ప్రపంచము ఉండదు, కాబట్టి మీరు ఒక ఓడ కట్టుకొని ఓడలోకి వెళ్ళండి అని చెప్పాడు ఆయన. అంటే నాశనం కాబోయే విషయాన్ని చెప్పాడు ఆయన. రక్షణ మార్గాన్ని కూడా ఎలా రక్షించబడాలో దారి చూపించాడు. లోతు కాలంలో కూడా ఇదే చేశాడు ఆయన. ఇక ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నేను ఇక నాశనం చేయబోతున్నాం, అందుకే వచ్చాం మేము. ఈ ఊరి దోష శిక్ష చాలా భయంకరంగా ఉంది అని లోకంని ఎలా నాశనం చేయబోతున్నాడో ఆ విషయాలని చెప్పి మీరు బయటకు వచ్చేయండి అన్నాడు. మనకది చెప్తున్నారా లేదా ఆయన? ఆయన మరి మిగతాలో తెలిసే విషయం తెలీదు. ఆయన మనిషితో హల్లెలూయా. నాకు ఇలా బయలుపరచబడిందని ఏదో నా అంతటి నేను వచ్చి చేయడం లేదు. 7వ దూత తర్వాత జాన్సన్ గారి వర్తమానం, తర్వాత వేకు చుక్క, ఒక క్రమం కనపడతాం. వాళ్ళ వర్తమానం ఏమిటో, వాళ్ళని ఎందుకు తీసుకున్నాడో, ఇప్పుడు ఏమి జరుగుతుందో మనకు అర్థమవుతా ఉంది. మిగతా సంఘాల్లో అయితే వాళ్ళ పాస్టర్ గారు ఎందుకు చచ్చిపోయాడు అడుగు తెలియదు. ఏమండి, ఆ పాస్టర్ కొడుకు లేకపోతే పాస్టర్ గారి భార్యో, పాస్టర్ గారి యొక్క మనముళ్ళు, లేదా ఎవడో కూడా పాస్టర్ అయిపోతూ ఉంటాడు. అదే బోధిస్తుంటాడు ఆడు కూడా. అదే బోధించే కూడా ఆ పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోవడం దేనికి? నాతో ఆయన అదే చెప్పాడు, సర్వశక్తిమంతుడు నేను చెప్పాడు. జాన్సన్ గారు చెప్పేది నువ్వు చెప్పే పని అయితే నేను నిన్ను ఎందుకు జాన్సన్ గారు ఎందుకు తీసుకెళ్తాను? పరిచర్య మారిపోయింది, లోకాన్ని సువార్త ప్రకటించే సమయం అయిపోయింది కాబట్టి నేను ఆయన తీసుకున్నాను. ఇప్పుడు విశ్వాసి రక్షించబడే సమయం. విశ్వాసి అంటే వధువు రక్షించబడే సమయమే తప్ప మరొకటి కాదు. ఇది ఈ వర్తమానం అని చెప్పాడు ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల పిల్లారా, మనం ఇప్పుడు ఆయన యొక్క మార్గములు లేఖనాలను బట్టి తప్పించుకునే మార్గములో మనం ఉన్నాం. ఆయన తప్పించుకోండి. ఎక్కడికి వెళితే మనకు ప్రమాదం ఉండదో మనకు తెలుసు. ఏమండి,
ఎక్కడ ప్రమాదం లేదో మనకు తెలుసు. ఆయన వాక్యమే మనకు దాక్కునే చోటు. వాక్యంలో ఉంటే నీకు ఏ ప్రమాదం ఉండదు. వాక్యం ఏం చెప్తుందో అంటే నువ్వు నీతిమంతుడుగా ఉండి ఆయనతో సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందంలో ఉన్నావు. నువ్వు వాక్యములో ఉన్నట్టే. అవన్నీ వాక్యం అంతా నెరవేరిస్తేనే నువ్వు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటావు. కాబట్టి నీకు తప్పించుకుంటే మార్గము తెలుసు, లోకానికి అది తెలియదు. ఆ జామ్ ఏమిటో, కాలం ఏమిటో, ఆయన చెప్పినవన్నీ కూడా ఈనాడు నెరవేర్చబడతా ఉన్నాయి. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. ఏదైనా నువ్వు పోగొట్టుకోవచ్చు కానీ లోకంలో ఆ రాజ్యాన్ని మాత్రము పోగొట్టుకోవద్దు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా బైబిల్ చెప్తుంది తాత్కాలికమైనవి, ఇవి శాశ్వతమైనవి కావు. అల్పకాలమే, కొంతకాలమే ఇది ఉండేది లోకములో. గడ్డి పువ్వు యొక్క సౌందర్యము వాడిపోయిన రీతిగా ఎక్కడ చూసినా కానీ బొగ్గు ముక్కలు, కాలిపోయినటువంటి పట్టణాలు, సొదొమ గొమొర్రా ఎలాగైతే కాలిపోయిందో అలాగ మారిపోతుంది అంతా. ఇప్పుడున్నట్టుగానే అప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఉండదని అనుకోకండి. సొదొమ గొమొర్రా కాలిపోతే ఏమైపోయింది చెప్పండి? ఎక్కడ చూసినా కానీ బూడిదే. పశువులు, పక్షులు, జంతువులు, ఆ గృహాలు, ఆ యొక్క గొప్ప కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఫ్యాక్టరీలు ఏవేవో ఉన్నాయి అనుకుందాం. అవన్నీ కూడా బూడిదిగా మారిపోయి ఏమీ లేదు. ఇప్పటికి కూడా తవ్వకాలలో అవి బయటపడతా ఉంటాయి. సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళి చూస్తే కాలిపోయినటువంటి అలాంటి భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉంది. ఎందుకంటే ప్రపంచానికి ఒకసారి నీటితో ఆయన బాప్తిజం ఇచ్చాడు, రెండవసారి ఆయన అగ్ని బాప్తిజం ఇస్తానని వాక్యం చెప్తూ ఉంది. అందుకని అణుబాంబులతో యుద్ధం జరుగుతుంది మూడవ ప్రపంచ యుద్ధంలో. ప్రపంచంలో కొన్ని దేశాల్లో వాళ్ళు అణుబాంబులను నమ్ముకొని ఉన్నారు. శత్రువు భయపడాలంటే మన దగ్గర అణుబాంబు ఉంటే కానీ మన మీదకి ఎవడు యుద్ధానికి రాడు, జడుస్తాడు కొంచెం అని చెప్పి ఈనాడు అణుబాంబులు తయారు చేసుకుని ఉన్నారు. అమెరికా, రష్యా, ఏమండి, ఇండియా, పాకిస్తాన్, చైనా మొదలైన దేశాలు అణుబాంబులతో ఉన్నాయి. అవి గనక ఒక ప్రాంతంలో పడితే అక్కడ బూడిదిగా మారిపోతాయి. ఇనప ఊసలతో, బలమైనటువంటి ఇనప ఊసలతో కడతారు. గుణపం ఉంటుంది చూసారా? అలాంటి బలమైనటువంటి ఊసలతోటి బిల్డింగులు కట్టొచ్చు, కానీ అవి మైనములే కరిగిపోతాయి. అంత భయంకరంగా. ఏమండి, జపాన్లో ఆ విధంగా పడినప్పుడు, అమెరికా ఆ బాంబులు వేసినప్పుడు, అణుబాంబులు, అక్కడ ఏమీ లేకుండా, నామరూపాలు లేకుండా, ఇంకా బ్రతికిన వాళ్ళు కూడా రకరకాల వ్యాధులతో బాధపడతారు, రకరకాల జబ్బులతో బాధపడతారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అలా దానికంటే ప్రమాదకరమైనటువంటి హైడ్రోజన్ బాంబులు ఈనాడు మానవులు సృష్టించాడు. ఆ హైడ్రోజన్ బాంబులు సృష్టిస్తే ప్రపంచానికి ప్రమాదం అని ఎవరు బాధపడలేదు. ఓ హైడ్రోజన్ బాంబు సృష్టించారు మన అబ్దుల్ కలాం గారిని సంతోషపడి చప్పట్లు కొట్టి టపకాయలు పేల్చి చాలా గొప్ప అన్ని దేశాలు ఆ విధంగా వాళ్ళు సృష్టించుకున్నప్పుడు వాళ్ళు కూడా అలాగ ఆనందించారు. కానీ మనం అయినట్లయితే అది లేఖనం నెరవేర్పు కొరకే అవి సృష్టించబడ్డాయి. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు మన దేశాలను మనం రక్షించుకోవడానికి అనుకుంటున్నారు. వాళ్ళు శత్రువు మన మీదకి రాకుండా ఈ అణుబాంబులు చూసి భయపడి వాళ్ళు రాకుండా ఉంటారు. కానీ అవి నాశనం చేయడానికేనని మనం ఎరిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దుష్టుని మీదకి హఠాత్తుగా ఉగ్రత రాబోతూ ఉంది. మత్స్య సంఘాల మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. అందువల్ల చివరి కాలంలో ఇది వేకు నక్షత్రం యొక్క వర్తమానం క్రింద ఉండే కాలమే తప్ప ఏదో సంఘానికి వెళ్ళడము, ఏదో ఒక బోధన వినడము, ఏదో ఒక సంఘానికి వెళ్ళి ఆరాధిస్తున్నానులే, ఏదో ఒక బోధ విని ఆరాధిస్తున్నానులే, పరలోకం వెళ్ళిపోతానులే అని నువ్వు అనుకుంటే నీకు ఉగ్రత తప్పదు. కారణం ఎందుకంటే ఇది అన్ని సంఘాల నుండి నీవు ప్రత్యేకించబడి రక్షించబడిన కొరకై ఉదయకాల వర్తమానం కింద ఉండే సమయం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హఠాత్తుగా దుష్టుల మీదకి నాశనం రాబోతా ఉంది.